అందరికీ నమస్కారం. వల్లభ గణపతుల గ్రహంతో అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాత్రతో లక్ష్మీవంతులై ధర్మబుద్ధులై జీవించాలని కోరుకుంటూ ఈ యొక్క వీడియోని చేయడానికి గల కారణం ఏమిటంటే, వచ్చే నెల 3వ తారీఖు 3వ నెల 2026 సంవత్సరం మంగళవారం పాల్గొన పౌర్ణమి శుక్లపక్షంలో రాబోయేటువంటి పాక్షిక కేతుగ్రస్త చంద్రగ్రహణం గురించి తెలియజేయడానికి ఒక వీడియోని చేస్తూ ఉన్నాం. మనకి ప్రతి సంవత్సరం కూడా 1 లేదా 2 గ్రహణములు సంభవిస్తూ ఉంటాయి. అయితే ఈ సంవత్సరం మొదటిగా మార్చి నెల పాక్షిక కేతుగ్రస్త చంద్రగ్రహణం రాబోతోంది. ఈ యొక్క గ్రహణం పుబ్బా నక్షత్రం సింహరాశిలో సంభవించబోతోంది. సింహరాశిలో జన్మించినటువంటి సింహరాశి యొక్క నక్షత్రములలో జన్మించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు బుధవారం నాడు అంటే 4వ తారీఖు నాడు గ్రహణ శాంతి చేసుకోవలసిందిగా చెప్తూ ఉన్నాం. ఈ యొక్క గ్రహణ కాలం మధ్యాహ్నం 3:20 నుండి సాయంకాలం 6:47 వరకు తన యొక్క ప్రభావం ఉంటుంది. అలాగే 3:20 నుండి 5:20 వరకు సాయంకాలం మధ్యకాలం వరకు కూడా ఈ యొక్క గ్రహణ ప్రభావం అనేది ఉంటుంది. అయితే ఇది ఎక్కడా కూడా మనకి కనిపించదు. సాయంకాలం 6:20 నుండి 6:47 వరకు ఉన్నటువంటి మోక్షకాలం ఏదైతే ఉందో అది మాత్రం మనకి ఈశాన్య దిక్కులో కనిపిస్తుంది. అది అందరూ కూడా చూడవచ్చు. మనకి ఈ యొక్క గ్రహణం సమయంలో చేయవలసినటువంటి పాటించవలసినటువంటి నియమాలు గురించి చెప్తూ ఉన్నాం. గురూపదేశిత మంత్రమాలిన్యత దోషములు పోగొట్టుకోవడానికి గురువులు ఉపదేశించినటువంటి మంత్రములను పట్టువిడుపులు స్నానం చేసి ఆ మంత్రములను జపించడం ద్వారా దాని యొక్క ప్రభావం శక్తివంతంగా మారి అందరినీ కూడా గురుపదేశ మంత్రాల ద్వారా మనల్ని సంరక్షించగలము. అలాగే పట్టువిడుపుల స్నానం చేయాలి. ఆ గ్రహణ సమయంలో ఎవరూ కూడా భోజనం చేయకూడదు. మనకి ఈ యొక్క గ్రహణ సమయం చాలా శక్తివంతమైనది. ఈ సమయంలో ఎవరూ కూడా నిద్రించరాదు. అలాగే ఈ గ్రహణంలో అందరూ కూడా ఈ గ్రహణ సమయంలో అందరూ కూడా జాగరూకులై మెలకువగా ఉండాలి. కావున ఈ యొక్క గ్రహణ విశేషాలను తెలియజేసినందుకు చాలా ఆనందంగా ఉన్నది. అందరూ కూడా లక్ష్మీవంతులై శివవంతులై ధర్మవంతులై